కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడి రథం చక్రం భూమిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం భూదేవి అంటే భూమి మరియు ఒక బ్రాహ్మణుడి శాపం. తన జీవితపు చివరి పోరాటంలో అంటే అర్జునుడితో యుద్ధంలో కర్ణుడు అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు ఆ శాపాల కారణంగా రథచక్రం నేలలో కూరుకుపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్య కారణాలు: బ్రాహ్మణుడి శాపం. కర్ణుడు ఒకసారి ఆవును పొడుచుకు తింటున్న బ్రాహ్మణుడి భూమిని కోపంతో ఎండబెట్టాడు. అప్పుడా బ్రాహ్మణుడు, నువ్వు అత్యంత కీలకమైన యుద్ధంలో ఉన్నప్పుడు నీ రథచక్రం ఇలాగే భూమిలో ఇరుక్కుపోతుంది అని శపించాడు. పరశురాముడి శాపం. పరశురాముడు తనకు విద్య నేర్పేటప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటించలేదని, చివరి సమయంలో తన అస్త్రాలను గుర్తుచేసుకోలేవని శపించాడు. రథం మునిగిపోవడం. యుద్ధంలో కర్ణుడు విసిరిన బాణాల తీవ్రత వల్ల, అలాగే పూర్వ శాపాల వల్ల రథం నేలలోకి దిగబడి కదలకుండా ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కర్ణుడు ఆ చక్రాన్ని పైకి తీయడానికి ప్రయత్నించాడుగాని సాధ్యం కాలేదు. ఇదే అదనుగా అర్జునుడు కృష్ణుడి సలహాతో కర్ణుడిని సంహరించాడు.